Hello everyone, welcome to Telugu One Academy and to discussion on AP Socio-Economic Survey 2023-24. ఈ సెషన్లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్ 1ని చూద్దాం. సో ఫార్ వీ హ్యావ్ కవర్డ్ చాప్టర్ 2 టు చాప్టర్ 7. ప్లీజ్ డూ వాచ్ దీస్ వీడియోస్ మీరు ఒకవేళ చూడనట్లయితే. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లోనే మీకు ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఫస్ట్ థింగ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటి? మనం ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చూసాం. ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఎకనామిక్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయడానికి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ అండ్ నెసెసిటీ ఏవైతే అమ్యూనిటీస్ కావాలనుకున్నామో వాటిని మనం ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పిలవడం జరిగింది. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఇక్కడ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేస్తుంది, రైట్? సో ఒక బిజినెస్ యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ కావాలంటే, పర్ఫామ్ చేయాలంటే కావాల్సిన ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఇవి. ఇక్కడ వచ్చేసి సోషల్ వెల్బీయింగ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలంటే కావాల్సిన నెసెసరీ ఫెసిలిటీస్, రైట్? సింపుల్గా చెప్పాలంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా బాగుండాలి, హ్యూమన్ డెవలప్మెంట్ జరగాలి. అటువంటి వాటికి కావాల్సిన నెసెసరీ ఏవైతే ఇమ్యూనిటీస్ కావాలో, ఫెసిలిటీస్ కావాలో వాటిని సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమేమి అవసరం అవుతాయి మనకి? ఎడ్యుకేషన్ అవసరం, హెల్త్ కేర్ అవసరం, అదేవిధంగా సోషల్ ప్రొటెక్షన్ అవసరం, వాటర్ సప్లై, శానిటేషన్, హౌసింగ్, రైట్? సో ఇటువంటి వాటిని మనం సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ యాక్టివిటీస్ ఏవైతే నాన్ ప్రొడక్టివిటీ యాక్టివిటీస్ ఉంటాయో, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రొడక్టివ్ పర్పస్కి యూజ్ అవ్వదు. ప్రొడక్టివ్ పర్పస్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడని ఇన్ఫ్రాస్ట్రక్చర్, కానీ ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్కి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ని ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్స్ డైరెక్ట్గా అడిగే అవకాశం అనేది ఉంది, రైట్? సో పాపులేషన్ ఓవర్ వ్యూ చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్ అకౌంట్స్ ఫర్ 4.09% ఆఫ్ ఇండియాస్ టోటల్ పాపులేషన్ యాజ్ పర్ 2011 సెన్సెస్. జాగ్రఫికల్ పరంగా చూసినప్పుడు 7.4% అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జాగ్రఫీ కూడా ఇంపార్టెంట్, రైట్? సో పాపులేషన్ గ్రోత్ ట్రెండ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాపులేషన్ గ్రోత్ ట్రెండ్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది, మళ్ళీ అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో పాపులేషన్ గ్రోత్ ట్రెండ్స్ అనేవి ఇంపార్టెంట్, రైట్? సో 1961లో 233 lakhs అంటే 2.3 crores ఉన్నది. ఇప్పుడు వచ్చేసరికి 4.96 crores ఉంది 2011 సెన్సెస్ ప్రకారం. మనకి రీసెంట్ సెన్సెస్ అనేది జరగలేదు, రైట్? సో 2011 సెన్సెసే మనం స్టాండర్డ్గా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా చూసినప్పుడు పాపులేషన్ అనేది డబుల్ అయింది. లాస్ట్ 50 yearsలో పాపులేషన్ అనేది డబుల్ అయింది. జెండర్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారంగా చూసుకున్నప్పుడు మేల్స్ వచ్చేసి 2.48 crores ఉన్నారు, ఫీమేల్స్ వచ్చేసి 2.47, ఆల్మోస్ట్ క్లోజర్గానే ఉన్నారు. సో ట్రెండ్స్ అనేవి ఇంపార్టెంట్. అర్బన్లో ఎక్కువగా ఉన్నారా, రూరల్లో ఎక్కువగా ఉన్నారు? ఆబ్వియస్లీ రూరల్ ఏరియాలో ఎక్కువగా ఉంటారు, అర్బన్ ఏరియాలో తక్కువగా ఉంటారు. అర్బన్ ఏరియాలో వచ్చేసి 146 lakhs ఉన్నారు, 1.46 crores ఉన్నారు. ఇక్కడ వచ్చేసి 3.50 crores అనేవారు ఉన్నారు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే గ్రోత్ టెండెన్సీ ఎక్కడ ఎక్కువగా ఉంది, గ్రోత్ అనేది ఎక్కువగా ఉంది, ఎక్కడ తగ్గిపోయింది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ లాస్ట్ 10 yearsలో చూస్తే ఇక్కడ గ్రోత్ అనేది స్టేబుల్గా ఉంది, కానీ రూరల్ పాపులేషన్ యొక్క గ్రోత్ అనేది, అర్బన్ పాపులేషన్ యొక్క గ్రోత్ అనేది పెరుగుతూ ఉంది. ఇక్కడ రూరల్ పాపులేషన్ యొక్క గ్రోత్ రేట్ అనేది చాలా స్టేబుల్గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి అర్బనైజేషన్ ఎక్కువగా జరిగింది పాస్ట్ 10 yearsలో. ఇప్పుడు 2001 to 2011, ఇప్పుడు సెన్సెస్ వస్తే ఇంకెక్కువగా చూపెడుతూ ఉంటుంది, రైట్? సో గ్రాఫ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయండి, అబ్సల్యూట్ డేటా కాదు. మనకు ప్యాటర్న్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఎక్కడ తగ్గుతున్నాయి, ఇక్కడ వరకు ఆల్మోస్ట్ చూడండి గ్రోత్ రేట్ అనేది సేమ్గా ఉంది. ఈవెన్ ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి గ్రోత్ రేట్ అనేది ఇక్కడ స్టేబుల్ అవుతూ ఉంది. ఈ ఇయర్లో, ఈ డెకేడ్లో చూస్తే గ్రోత్ రేట్ అనేది స్టేబుల్గానే ఉంది. ఇక్కడ ఎక్కువగా ఉంది, రూరల్ ఎక్కువగా ఉంది. ఇక్కడ చూసేసరికి రూరల్ తగ్గిపోయింది, మళ్ళీ అర్బన్ ఎక్కువగా ఉంది. సో ఈ 2 years ఏవైతే ఉన్నాయో వీటిని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది, రైట్? సో డిస్ట్రిక్ట్ లెవెల్లో చూసినప్పుడు మోస్ట్ పాపులస్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఈస్ట్ గోదావరి, లీస్ట్ పాపులస్ వచ్చేసి విజయనగరం డిస్ట్రిక్ట్. పాపులేషన్ గ్రోత్ ఇవ్వడం జరిగింది, గ్రోత్ రేట్ ఇవ్వడం జరిగింది. 1961 to 71 వచ్చేసి 80.88%గా ఉంది. 81 to 91కి వచ్చేసరికి 21.3గా ఉంది, రైట్? సో ఇది ఇంపార్టెంట్. డేటా అనేది ఎక్కడ మారుతుంది, ఎక్కడ పెరుగుతుంది అనేది ఇంపార్టెంట్. నోటబుల్ డిక్లైన్ అనేది ఎక్కడ వచ్చింది అని అంటే 2001 to 2011 అనేది 9.21గా మాత్రమే ఉంది. సో ఇక్కడ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ తగ్గింది, రైట్? సో ఇది ఇంపార్టెంట్. ఏదైతే ట్రెండ్ ఉందో ట్రెండ్ ఇంపార్టెంట్, అబ్సల్యూట్ నెంబర్స్ కాదు, ట్రెండ్ ఇంపార్టెంట్. ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. డెమోగ్రఫిక్ ఎక్కువగా అడుగుతారు, డెమోగ్రఫీ మీద, రైట్? సో కంపారిజన్ విత్ నేషనల్ యావరేజ్. నేషనల్ యావరేజ్ ఎంత ఉంది? ఇదే టైంలో వచ్చేసి 17.72% ఉంది, కానీ ఏపీకి వచ్చేసరికి 9.21లోనే ఉండింది, రైట్? సో సెక్స్ రేషియో వచ్చేసి, సెక్స్ రేషియో అంటే నెంబర్ ఆఫ్ ఫీమేల్ పర్ 10,000 మేల్స్, రైట్? సో నేషనల్ యావరేజ్ ఎంత ఉంది? నేషనల్ యావరేజ్ వచ్చేసి 943 ఉండడం జరిగింది, మనది వచ్చేసి 997 అనేది ఉంది, రైట్? సో 943, ఇది 997. చైల్డ్ సెక్స్ రేషియో ఈజ్ డిఫరెంట్.
అది మళ్ళీ చూద్దాము. ఇది ఇక్కడ వచ్చేసి మనం ఓవరాల్ సెక్స్ రేషియో మాట్లాడుతున్నాము. ఇక్కడ వచ్చేసరికి 1000 మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. డిక్లైన్ అంటిల్ 1990 వరకు తగ్గుతూ వస్తుంది, కానీ 2001 నుండి పెరగడం స్టార్ట్ అయిపోయింది. 2001లో 983 ఉంది, 2011కి వచ్చేసరికి 997గా ఉంది. రైట్. సో నేషనల్ యావరేజ్ కూడా గుర్తుపెట్టుకోండి 943. రైట్. సో డిస్ట్రిక్ట్ హైలైట్స్ ఎక్కడ ఉంది, ఫేవరబుల్ సెక్స్ రేషియో ఎక్కడ ఉంది, శ్రీకాకుళం అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. మిగిలిన స్టేట్స్లో చాలా ప్రోగ్రెసివ్గా ఉంది. ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, గుంటూరు ఇంప్రూవ్డ్ దేర్ సెక్స్ రేషియోస్ ఫ్రమ్ బిలో 1000 టు అబోవ్ 1000. ఈ పీరియడ్లో వాటి యొక్క సెక్స్ రేషియో అనేది 1000 కింద ఉండేది, ఇప్పుడు 1000 అబోవ్ అయింది. పాపులేషన్ డెన్సిటీ వెరీ ఇంపార్టెంట్. పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ లివింగ్ పర్ స్క్వేర్ కిలోమీటర్. ఒక స్క్వేర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఎంతమంది పాపులేషన్ ఉంటున్నారు అనేది ఇక్కడ స్క్వేర్ కిలోమీటర్లో చూస్తున్నాము, అది గుర్తుపెట్టుకోండి. నేషనల్ యావరేజ్ వచ్చేసి 382 ఉంది, ఏపీ యావరేజ్ వచ్చేసి 304 ఉంది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఎక్కువగా పాపులేషన్ డెన్సిటీ ఉన్న స్టేట్స్ని కూడా ఒకసారి కవర్ చేసుకోండి. ఎప్పుడైనా ఇటువంటి స్టాటిస్టిక్స్ వచ్చినప్పుడు టాప్ 5 స్టేట్స్ ఏమున్నాయి, లీస్ట్ ఏమున్నాయి అనేది ఒకసారి నోట్ డౌన్ చేసుకోవడం చాలా మంచిది. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ వైజ్గా వచ్చినప్పుడు హైలైట్స్ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఎక్కువగా ఉంటుంది, 518% పర్ స్క్వేర్ కిలోమీటర్స్. అదేవిధంగా లోయెస్ట్ డెన్సిటీ వచ్చేసి ఎక్కడ ఉన్నారు, వైఎస్ఆర్, కడప అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో ఉండడం జరిగింది. ఇక్కడ 300 కంటే తక్కువగా ఉండడం జరుగుతూ ఉంది. పర్ స్క్వేర్ కిలోమీటర్కి జనాభా అనేది 300 కంటే తక్కువ, 200 కంటే తక్కువగా ఉన్నారు, 200 కంటే తక్కువగా. అదేవిధంగా అర్బనైజేషన్ అంటే ఏంటి? ఎప్పుడైతే రూరల్ పాపులేషన్కి పోల్చినప్పుడు అర్బన్ పాపులేషన్లో ఎంత పర్సెంటేజ్ పీపుల్ ఉంటున్నారు అనేది అర్బనైజేషన్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఓవరాల్ టోటల్ పాపులేషన్ అర్బన్ ఏరియాస్లో ఎంతమంది ఉంటున్నారు అనేది అర్బనైజేషన్ అనేది ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎంత ఉంది, 2001లో వచ్చేసి 24.13% ఉండడం జరిగింది. 2011కి వచ్చేసరికి 29.47% అనేది ఉంది. సో మోస్ట్ అర్బనైజ్డ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి విశాఖపట్నం 47.45% ఉంది. కృష్ణా డిస్ట్రిక్ట్స్లో కూడా 40.4% ఉంది. లీస్ట్ అర్బనైజ్డ్ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్. లిటరసీ రేట్ అంటే ఎవరైతే ఏజ్ అబోవ్ 7 ఉన్నవారో, ఎవరైతే లిటరేట్స్ ఉన్నారో, హూ కెన్ రీడ్ అండ్ డూ బేసిక్ ఆర్థమెటిక్ ఆపరేషన్స్, వాళ్ళని లిటరేట్స్ అని అనడం జరుగుతుంది. ఓవరాల్ నేషనల్ యావరేజ్ వచ్చేసి 72.98% ఉంది. స్టేట్ లెవెల్లో వచ్చేసి 67.35 ఉండడం జరిగింది. సో ఇక్కడ కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టేట్ లెవెల్తో పోల్చినప్పుడు నేషనల్ యావరేజ్ అనేది ఎక్కువగా ఉంది. రాదర్ నేషనల్ యావరేజ్తో పోల్చినప్పుడు మన ఏపీ స్టేట్ యొక్క లిటరసీ లెవెల్ అనేది తక్కువగా ఉంది. ఓన్లీ 67.35 మాత్రమే ఉంది. రైట్. గుర్తుపెట్టుకోండి, మనం ఏమనుకుంటాం, పాపులేషన్ మనది కొంచెం డెవలప్డ్ స్టేట్గా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ మనది ఎక్కువగా ఉంటుంది అనుకుంటాం. రీసెంట్ సెన్సెస్ వస్తే ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది, మనదే హైగా ఉంటుంది నేషనల్ యావరేజ్తో పోల్చినప్పుడు. బట్ 2011లో మాత్రం 67.35గానే ఉంది, గుర్తుపెట్టుకోండి, గమనించండి. రైట్. మేల్కి వచ్చేసి ఓవరాల్ 74.77% ఉండడం జరిగింది. ఫీమేల్ వచ్చేసరికి 59.96%గా ఉంటుంది. ట్రెండ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. 1981లో 29.94% మాత్రమే ఉంది. 91 వరకు వచ్చేసరికి 44.08%గా మారింది. 2001 వచ్చేసరికి 62.07, 2011 వచ్చేసరికి 67.35గా రావడం జరిగింది. రైట్. సో ఓవరాల్గా 37% అనేది ఇంక్రీజ్ అయింది 1981 to 2000 వరకు వచ్చేసరికి. హైయెస్ట్ లిటరసీ రేట్ ఎక్కడ ఉంది, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంది, 74.32. ఇక్కడ కూడా నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉంది. లోయెస్ట్ లిటరసీ రేట్ వచ్చి విజయనగరం డిస్ట్రిక్ట్స్లో ఉంది, 58.89% అనేది ఉంది. సో మేల్ లిటరసీ అనేది 71.28 అనేది 2001లో ఉంది, అది 74.77గా మారింది. అదేవిధంగా ఫీమేల్ లిటరసీ రేట్ అనేది 52.72 ఉంది 2001లో, అది 59.96 రావడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన థింగ్ ఏంటంటే, ఇక్కడ వేరియేషన్ అనేది గ్రోత్ రేట్ అనేది తక్కువగా ఉంది, అరౌండ్ 3%. కానీ ఇక్కడ వచ్చేసరికి 7% ఉంది. సో గ్రోత్ రేట్ పరంగా చూసినప్పుడు ఫీమేల్ లిటరసీ గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉంది, అది గమనించాలి, అది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ని ట్విస్ట్ చేసే అవకాశం అనేది ఉంది. సో ఫీమేల్ గ్రోత్ రేట్ అనేది 2001 to 2011 అనేది మేల్ లిటరసీ గ్రోత్ రేట్ కంటే ఎక్కువగా ఉంది, అది ఇంపార్టెంట్. రైట్. సో స్కూల్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ నుండి స్టార్ట్ చేశారు, తర్వాత హెల్త్ కేర్ డిస్కస్ చేశారు, ఆ తర్వాత వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, వీటన్నింటినీ డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ టాపిక్ని చూద్దాం. ఎడ్యుకేషన్ టాపిక్స్లో కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్స్లో వచ్చేసి ఆర్టికల్ 45. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్టికల్ 45? ఇట్ ఈస్ DPSP. ఇట్ మ్యాండేట్స్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఏదైతే 6 to 14 ఇయర్స్లో ఉన్న ఎడ్యుకేషన్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఈ టైంలో ఇంపార్ట్ చేసేది, అదర్వైజ్ 1 to 8 క్లాస్ ఏదైతే ఉన్నాయో వాటిని యూనివర్సలైజేషన్ చేయడం అనేది, అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఇవ్వాలి, అందరికీ యాక్సెసిబిలిటీ ఉండాలి, అఫోర్డబిలిటీ ఉండాలి, అండ్ ఈక్విటీ కూడా ప్రమోట్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా 21 ఏం చెప్తూ ఉంటుంది? రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్గా తీసుకురావడం జరిగింది. 96 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. రైట్. సో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ గురించి.
అండ్ యాక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. యాక్ట్స్ యొక్క ఇయర్స్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేసి మనల్ని అడిగే అవకాశం అనేది ఉంది. ఒకప్పటిలాగా మనం క్వశ్చన్ మొత్తం కంప్లీట్ స్టేట్మెంట్ ఇవ్వకుండా జస్ట్ యాక్ట్స్ ఇచ్చేసి వాటికి రిలవెంట్ నెంబర్స్ ఇచ్చేస్తున్నారు. ఆ రిలవెంట్ ఇయర్స్ వచ్చేసి మ్యాచింగ్ అడుగుతున్నారు. సో అది కూడా ఇంపార్టెంట్, చేంజ్ ప్యాటర్న్కి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్గా సమగ్ర శిక్షా అభియాన్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సమగ్ర శిక్షా అభియాన్ని సర్వశిక్షా అభియాన్ నుండి దాన్ని అప్గ్రేడ్ చేసి సర్వశిక్షా అభియాన్ నుండి సమగ్ర శిక్షా అభియాన్కి ప్రమోట్ చేయడం అనేది జరిగింది. దీని ద్వారా ఏంటి అని అంటే ఎస్డిజిలో ఎడ్యుకేషన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా అచీవ్ చేయాలన్న టార్గెట్తో గవర్నమెంట్ అనేది ఉంది. మనకి 100% లిటరసీని అచీవ్ చేయాలి అన్న టార్గెట్ గవర్నమెంట్ పెట్టుకోవడం జరిగింది. దానికి తగినట్లు ఏవైతే స్కూల్స్ ఉన్నాయో, కాలేజెస్ ఉన్నాయో వాటిని అన్నింటి డిస్కస్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ డేటా అనేది అంత రిలవెంట్ ఏం కాదు. డేటా అనేది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడగారు, ఎన్ని ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయని. కానీ కొన్ని ఇనిషియేటివ్స్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ని కొన్ని ఏజెన్సీస్ ఫండింగ్ చేస్తూ ఉంటాయి. లేదంటే అక్కడ కొంత డేటా అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది, ట్రివియల్ డేటా ఉంటుంది, కానీ చాలా ఇంపార్టెంట్ డేటా ఉంటుంది. అక్కడే ట్విస్ట్ చేసి మనని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. 4 స్టేట్మెంట్స్ ఇస్తారు. 3 స్టేట్మెంట్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చదవకున్నా కూడా మన జనరల్ నాలెడ్జ్ తోటి అండ్ ఓవరాల్ ప్రిపరేషన్ ఐడియాతో కూడా చేయొచ్చు. కానీ ఒక స్టేట్మెంట్లో అక్కడ ఫ్యాక్చువల్ క్వశ్చన్, యూనిసెఫ్ దగ్గర వరల్డ్ బ్యాంక్ పెడతారు, వరల్డ్ బ్యాంక్ దగ్గర యూనిసెఫ్ పెడతారు. సో ఇలా ట్రాప్స్ క్రియేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో వాటిని ఐడెంటిఫై చేయడం కోసం ఎక్కడైతే మనకి ఇంపార్టెంటో అక్కడే స్ట్రెస్ చేసి చెప్తాను. మిగిలిన వాటన్నింటిని డైరెక్ట్గా స్కిమ్మింగ్ చేసుకుంటూ వెళ్తాను. డేటా అనేది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ స్టిల్ ఎందుకు పెట్టాను అంటే మీకు రెఫరెన్స్కి మళ్ళీ మీరు వెళ్ళేసి సర్వే ఓపెన్ చేయాల్సిన అవసరం పడకుండా నేను డేటాని కూడా మీకు ఇవ్వడం జరిగింది. ప్లీజ్ డూ అబ్జర్వ్ దిస్. సో స్కూల్స్, కాలేజెస్ ఎన్ని ఉన్నాయి వాటి లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయనేది కూడా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ అంటే మేనేజ్మెంట్ టైప్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, ప్రైవేట్ అయితే మళ్ళీ ప్రైవేట్ ఎయిడెడా ఇవ్వడం జరిగింది. మనకి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్కూల్స్. ఏదైతే ఇప్పుడు ర్యాంక్ ఇట్లా స్టేబుల్ ఇచ్చారంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. మనకు ర్యాంకింగ్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా. సో స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి టాప్లో ఉంది, ప్రైవేట్ స్కూల్స్ అనేవి లేవు. రైట్. సో గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ అనేవి నెంబర్ 1 కాదు, స్టేట్ గవర్నమెంట్ స్కూల్సే ఎక్కువగా ఉన్నాయి. 44,397 స్కూల్స్ ఉండడం జరిగింది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. ఫోర్త్ ప్లేస్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఉండడం జరిగింది. రైట్. ర్యాంకింగ్ అనేది ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంట్ టాప్లో ఉంది. సో అకాడమిక్ ఇయర్లో ఏవైతే ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారో వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అమ్మఒడి ప్రోగ్రామ్ ఎందుకు తీసుకొచ్చారు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మదర్స్కి. మనం డీటెయిల్గా తర్వాత చూద్దాం. ఈ ప్రోగ్రామ్ విద్యా కానుకలో స్టూడెంట్స్కి కిట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కావాల్సిన యూనిఫామ్స్, బ్యాగ్స్ అండ్ స్టడీ మెటీరియల్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్మెంట్ అనేది చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో డ్రాప్ అవుట్స్ రేట్స్ని కూడా తగ్గించడం జరిగింది. అండ్ ఇవి రేట్స్ అనేవి చాలా సింగిల్ డిజిట్కి పడిపోయాయి. ఏదైతే యూనివర్సల్ ఎడ్యుకేషన్కి ఎఫర్ట్స్ తీసుకుంటున్నారో వాటి యొక్క మేనిఫెస్టేషన్గా ఇవ్వడం జరిగింది. సో టీచర్స్ పాపులేషన్ రేషియో, టీచర్స్ పీపుల్స్ రేషియో ఇవి అంతా మనకి ఇంపార్టెంట్ కాదు. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అయితే ఇంపార్టెంట్ కాదు. ఐఎమ్ జస్ట్ స్కిప్పింగ్ దిస్. రైట్. సో అమ్మఒడి స్కీమ్, ఫైనాన్షియల్ అసిస్టెంట్ అనేది ఇంపార్టెంట్. అమ్మఒడి స్కీమ్ కింద 15,000 రూపీస్ పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. పర్ ఇయర్, మంత్లీ కాదు, పర్ ఇయర్. సో టు మదర్స్, గార్డియన్స్ ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో వారికి క్లాస్ 10th వరకు కాదు, క్లాస్ 12th వరకు ఇంపార్టెంట్. క్లాస్ 10th వరకు అనుకున్నారు, క్లాస్ 12th వరకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇందులో నుండి డిడక్షన్స్ అనేవి ఉన్నాయి. టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద 2,000 రూపీస్ని కట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ మెయింటెనెన్స్ రెండింటికి కలిపి 2,000 రూపీస్ని కట్ చేయడం జరుగుతుంది. సో ఎఫెక్టివ్గా 13,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. రైట్. ఓవరాల్గా 42.61 lakh రూపీస్ని మదర్స్కి ఇవ్వడం, ఇంతమంది మదర్స్కి అమౌంట్ అనేది 6,000 రూపీస్ ప్లస్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో మోడల్ స్కూల్ సొసైటీని తీసుకురావడం జరిగింది. ఎందుకు, కేంద్రీయ విద్యాలయ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ లెవెల్లో వాటిని ఇమ్యులేట్ చేయడానికి, వాటిని మోడల్గా తీసుకొని మన దగ్గర మోడల్ స్కూల్స్ని, ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది. 2013లో తీసుకొచ్చారు. ఇయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మ్యాచింగ్ అడుగుతారు. ఎప్పుడైతే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారో అని మ్యాచింగ్ అడిగే అవకాశం అనేది ఉంది. రైట్. సో టు సర్వ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బ్లాక్స్, ఎక్కడ అంటే యూనివర్సల్గా కాదు, ఎడ్యుకేషనల్గా ఎక్కువైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ కోసమే వీటిని తీసుకురావడం జరిగింది. సో టోటల్ నెంబర్ ఆఫ్ మోడల్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, 164 ఉండడం జరిగింది. రైట్. నెక్స్ట్ వచ్చేసి సమగ్ర శిక్ష ఇన్ ఆంధ్రప్రదేశ్, వెరీ ఇంపార్టెంట్. ఫండింగ్ వచ్చేసి సెంట్రల్ స్పాన్సర్డ్ అంటే ఏ విధంగా ఉంటుంది, షేరింగ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ 60% ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి 40% అనేది ఉంటుంది. రైట్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ అండ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని తీసుకురావడం జరిగింది. ఈవెన్ స్టేట్లో కూడా మనకి ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో వచ్చేసి సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ మూడుని క్లబ్ చేయడం అనేది జరిగింది. ఇంటిగ్రేట్ చేసేసి సమగ్ర శిక్ష కింద తీసుకురావడం జరిగింది. సో కంప్లీట్గా క్లాస్ నర్సరీ, ప్రీ నర్సరీ నుంచి క్లాస్ 12th వరకు ఎడ్యుకేషన్ అనేది హోలిస్టిక్గా, అఫోర్డబుల్గా, యాక్సెసిబుల్గా, ఈక్విటబుల్గా అందించడం అనేది దీని యొక్క ముఖ్య
ఉద్దేశం. రైట్. ఆబ్జెక్టివ్స్ ఒక్కసారి గ్లాన్స్ చేసుకుంటూ వెళ్దాము. మనకి చాలా వరకు స్టేట్మెంట్స్ రూపంలో ఇచ్చినప్పుడు మనం ఐడెంటిఫై చేయగలుగుతాం పాజిటివ్ స్టేట్మెంట్‌లో. కానీ ఒక 3, 4 స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఫోర్త్ స్టేట్మెంట్ అనేది చాలా క్రిటికల్‌గా ఉంటుంది. అక్కడ ఏంటి అనంటే చెప్పాను కదా, ఇన్‌స్టిట్యూషన్స్ ఇస్తారు. లేదనంటే మెకానిజమ్స్. ఇప్పుడు సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఇక్కడ. సెంట్రల్ సెక్టార్ అన్నారనుకోండి అక్కడ. అటువంటి ప్లేసులలో మనకి ట్రాప్స్ అనేది క్రియేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. మిగిలిన మట్టు మనం జనరల్ స్టేట్మెంట్స్‌లో ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? లెర్నింగ్ అవుట్‌కమ్స్‌ని ఇంప్రూవ్ చేయడం. ఆబ్వియస్లీ జెండర్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఉమెన్ లిటరసీ నుంచెల్లి మేల్ లిటరసీ రేట్‌కి చాలా, ఫీమేల్ లిటరసీ టు మేల్ లిటరసీ రేట్ అనేది చాలా గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్‌ని కూడా తగ్గించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అదేవిధంగా కొన్ని అర్బన్ ఏరియాస్‌లలో ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. రూరల్ ఏరియాస్‌లో ఎడ్యుకేషన్ లెవెల్ తక్కువగా ఉంటాయి. సో వాటిని కూడా తగ్గించడం. అర్బన్ రూరల్ డివైడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్‌ని కూడా మెయింటైన్ చేయడం అనేది. అదేవిధంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అనేది చాలా క్రూషియల్. ఎందుకు అనంటే ఫస్ట్ టీచర్స్ ఉండరు. టీచర్స్ ఉంటే స్కూల్స్ ఉండవు. స్కూల్స్, టీచర్స్ 2 ఉన్నారంటే పీపుల్స్ ఉండరు. లేదు అనంటే ఇవన్నీ ఉన్నాయి. కావాల్సిన క్లాస్ రూమ్ బోర్డ్స్ లేదంటే ఓల్డ్ మోడల్‌లో చెప్తున్నారు. కావాల్సిన అడ్వాన్స్డ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ లేకపోయినా కూడా కావాల్సిన స్కూల్స్, బోర్డ్స్ అని ఖచ్చితంగా ఉండాలి. సో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆర్‌టీ ఎప్పుడు తీసుకురావడం జరిగింది? దీన్ని 2009లో తీసుకురావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అప్ టు 14 ఇయర్స్. సో టీచర్ ట్రైనింగ్ కోసం డైట్స్ ఉంది. అదేవిధంగా ఎస్సీఆర్టీ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. వాటిలో భాగంగా టీచర్ యొక్క కెపాసిటీని ఇంప్రూవ్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది సమగ్ర శిక్షలో ఏమేమి స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, ఏమేమి ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది అనేది కూడా ఇవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ గురించి అడిగితే ఇక్కడ నుండే క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. రైట్. ఫస్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడ్జెట్ అనేది చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా 121.67 crore రూపీస్ని స్పెండింగ్ అనేది చేయడం జరిగింది. సో కేబీజీ ఏవైతే కస్తూరిబా బాలికా విద్యాలయాస్ ఉన్నాయో వాటిని జూనియర్ కాలేజెస్ లాగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అది కూడా ఇంపార్టెంట్. అండ్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ని మళ్ళీ తీసుకొచ్చేసి నెవర్ ఎన్రోల్డ్ అని అవ్వచ్చు, లేదంటే 30 days వరకు వాళ్ళు స్కూల్లో రిపోర్టింగ్ చేయకుండా ఉన్నారు. వాళ్ళని మళ్ళీ స్కూల్స్కి తీసుకురావడం అనేది కూడా ప్రియారిటీగా తీసుకోవడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ కింద 600 రూపీస్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ 10 months. అదేవిధంగా జెండర్ ఈక్విటీ కింద నార్మల్గా ఏవైతే సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడం జరుగుతుంది. దీని ఎవరి పేరు మీద ఉంది? రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్. రైట్. పేరు గుర్తుపెట్టుకోండి. రాణి లక్ష్మీబాయి పేరు మీద ఇది రన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అడాలసెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కూడా రన్ చేయడం జరుగుతుంది. కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్, దీంట్లో టీచర్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కెరీర్ రిసోర్స్ మెటీరియల్ డెవలప్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు, ఇది ఇంపార్టెంట్. యూనిసెఫ్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మెల్బోర్న్ యూనివర్సిటీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. యూనిసెఫ్ ఎప్పుడైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ వచ్చినా, హెల్త్ రిలేటెడ్ వచ్చినా, జెండర్ ఈక్విటీ వచ్చినా ఖచ్చితంగా ఆన్సర్ అనేది యూనిసెఫ్గా ఉంటుంది. ఎప్పుడైనా మనకు రూరల్ డెవలప్మెంట్ ఇలాంటివి వచ్చినప్పుడు మనకు ఆన్సర్ అనేది వరల్డ్ బ్యాంక్గా ఉంటుంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయినా, రూరల్ డెవలప్మెంట్ అయినా, ఇటువంటి రోడ్ డెవలప్మెంట్ అయినా, అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి వరల్డ్ బ్యాంక్ అనేది ఎక్కువగా ఫండింగ్ చేయడం జరుగుతుంది. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువగా ఇచ్చేది మాత్రం యూనిసెఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ కూడా వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. బట్ ఎడ్యుకేషన్, జెండర్, హెల్త్ ఇవి అన్నారనుకోండి, మీరు ఒకవేళ ఆప్షన్ తెలిస్తే గో ఫర్ ఇట్. ఎల్స్ లేదు అనుకుంటే యూనిసెఫ్ ఉంటే మాత్రం ఇట్స్ సేఫర్ టు గో ఫర్ యూనిసెఫ్. రైట్. సో కొలాబరేషన్ విత్ యూనిసెఫ్. రైట్. అలాంగ్ విత్ మెల్బోర్న్ యూనివర్సిటీ. కస్తూరిబా బాలికా విద్యాలయాస్ ఇందాకే చూసాం. వీటిని 12th standard వరకు అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. వొకేషనల్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పిఎం శ్రీ ఉంది ప్రోగ్రామ్. పిఎం శ్రీ అనేది కింద మనకు డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. విల్ సీ దట్. అదేవిధంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఓవరాల్గా అందరికీ ఎడ్యుకేషన్ అనేది అన్ని విధాలుగా ఉపయోగపడేలాగా తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆర్టీఈ ఎంటైటిల్మెంట్స్, ఇందులో ఓవరాల్గా వచ్చేసి యూనిఫామ్స్ అండ్ టెక్స్ట్ బుక్, షూస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మనకి ఇంపార్టెంట్ నిపుణ్ భారత్లో ఏంటి మెయిన్గా వాటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? 100% ఫౌండేషనల్ లిటరసీని అచీవ్ చేయడం, న్యూమరసీని కూడా అచీవ్ చేయడం. ఏ ఇయర్ వరకు? 2026 to 2067. ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 26 to 27 వరకు దీన్ని అచీవ్ చేయాలన్న నిపుణ్ భారత్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు, టీచర్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో ఇది ఇంపార్టెంట్. నిపుణ్ భారత్ స్కీమ్ ఇంపార్టెంట్. అదేవిధంగా లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇది క్లాస్ 1 to 8th class ఏదైతే ఉన్నాయో వీటిలో న్యూమరసీ అండ్ ఫౌండేషనల్ లిటరసీని ఇంప్రూవ్ చేయడం. న్యూమరసీ అంటే బేసిక్ ఆర్థమెటిక్ ఆపరేషన్ చేయడం. ఫౌండేషనల్ లిటరసీ ఏవైతే ఉన్నాయో నార్మల్గా ఉన్న బేసిక్ ఆల్ఫాబెట్స్ అండ్ బేసిక్ సెంటెన్సెస్ రీడింగ్ని రీడింగ్ చేసుకోవడం, కాంప్రహెండ్ చేసుకోవడం, మళ్ళీ రైటింగ్ చేయడం అనేది
ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఎవరు చేస్తున్నారు? యూనిసెఫ్ స్పాన్సర్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎప్పుడు వచ్చినా యూనిసెఫే ఉంటుంది. రైట్. సో స్టెమ్ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వీటికి కావాల్సిన టీచర్ ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో టీచర్ ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇవ్వడం జరుగుతుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఒక 3 డిస్ట్రిక్ట్స్ నుంచి డైట్స్ని తీసుకోవడం జరిగింది. ఏంటి? శ్రీకాకుళం, విజయనగరం అండ్ కర్నూల్. అదేవిధంగా సేమ్ మ్యాట్ ఇనిషియేటివ్స్ అనేది తీసుకురావడం జరిగింది. లీడర్షిప్ని ప్రమోట్ చేయడం, స్కూల్ లెవెల్లో లీడర్షిప్ని ప్రమోట్ చేయడం అనేది దీని యొక్క ఇంపార్టెన్స్. సో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్కీమ్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్లో ఎవరు మనకి పార్ట్నర్? పంజాబ్ అనేది మనకి స్టేట్కి పార్ట్నర్, పంజాబ్ స్టేట్. రైట్. దీక్షా పోర్టల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? మెయిన్గా స్టడీ మెటీరియల్స్ ఏవైతే కావాల్సినవి ఉన్నాయో వాటిని డిజిటల్ అవైలబిలిటీ తీసుకురావడం అనేది దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. సో క్యూఆర్ కోడ్స్ ఉంటాయి, దాంట్లో వీడియోస్, యానిమేషన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ దీక్ష ప్లాట్ఫామ్లో ఉంటాయి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్గా క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో హై క్వాలిటీ ఈ కంటెంట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అగైన్ ఇన్ కొలాబరేషన్ విత్ యూనిసెఫ్. రైట్. సో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ఏదైతే పిఎం జన్మాన్ స్కీమ్ ఆల్రెడీ ఒకసారి మనం చూడడం జరిగింది. పిఎం జన్మాన్ స్కీమ్గా ఏం చేస్తున్నారు? పీవీటీజీ స్క్రైబ్స్ ఎవరైతే ఉన్నారో పీవీటీజీ ట్రైబ్స్కి, అందులో ఉన్న చిల్డ్రన్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. పిఎం జన్మాన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పీవీటీజీ ట్రైబ్స్ యొక్క చిల్డ్రన్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో స్కీమ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా, ఇక్కడ పేరులోనే ఉంది రైజింగ్ ఇండియా. ఏదైతే డెవలప్మెంట్ అవుతుంది, వికసిత్ భారత్ అనేది 2047 వరకు అవుతుంది. సో అప్పటికి స్కూల్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడం అండ్ హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా లైఫ్ లాంగ్ లెర్నింగ్ని ప్రమోట్ చేయడం. మనకేంటి? స్కూలింగ్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది ఆర్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సో ఎడ్యుకేషన్ ఈజ్ ఓవర్ అనుకోవడం జరుగుతుంది. కానీ అలా కాకుండా లైఫ్ లాంగ్ లెర్నింగ్, ఎందుకు అనంటే లైఫ్ అనేది టీచింగ్ చేస్తూనే ఉంటుంది, మనం నేర్చుకుంటూనే ఉంటాం. సో లైఫ్ లాంగ్ లెర్నింగ్ యాటిట్యూడ్ని ప్రమోట్ చేయడం కోసం కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇన్ ట్యూన్ విత్ ఎన్ఈపీ, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020లో తీసుకొచ్చారు కదా, దానికి అనుగుణంగా స్కూల్స్ని, కరికులంని అండ్ ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. పిఎం పోషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పిఎం పోషన్ స్కీమ్ ఏదైతే మిడ్ డే మీల్ స్కీమ్ ఉందో దాన్నే పిఎం పోషన్ స్కీమ్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏం చేస్తారు? అడెక్వేట్, న్యూట్రిషియస్, హైజీనియస్ సో మీల్ని స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. హంగర్ని కాంబాట్ చేయడానికి, అదేవిధంగా మాల్ న్యూట్రిషన్ని తగ్గించడానికి, ఓవరాల్గా బెటర్ అవుట్కమ్స్ని, ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ని ప్రమోట్ చేయడానికి. ఏ హంగర్ చైల్డ్ కెనాట్ లెర్న్. రైట్. సో అందుకోసమే ఖచ్చితంగా హంగర్ని ఫస్ట్ ఫీడ్ చేసిన తర్వాతనే, మనం మాల్ న్యూట్రిషన్ని అడ్రస్ చేసిన తర్వాతనే మనం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గురించి మాట్లాడగలుగుతాం. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఉన్న హంగర్ అనేది పోవాలి, అదేవిధంగా హెల్త్ అనేది ఉండాలి, ఎడ్యుకేషన్ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. అప్పుడే క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. అందుకోసమే పిఎం పోషన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా క్లాస్ 1 to 10th ఇన్ ఆల్ గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ సమగ్ర శిక్ష సపోర్టెడ్ స్కూల్స్లో ఇవ్వడం జరుగుతుంది. హాట్ కుక్ మీల్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. మెనూ హైలైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గురించి ఇచ్చారు. ఇందులో నుంచి మనం క్వశ్చన్స్ అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం, డేటా ఉంది, జస్ట్ గో త్రూ ఇట్. అదేవిధంగా వొకేషనల్ ఎడ్యుకేషన్ 2 ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉండడం జరిగింది. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఉంది. ఇది అపెక్స్ బాడీ. ఏవైతే వొకేషనల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటన్నింటికి ఇది టాప్ బాడీ. రైట్. సో స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ని కూడా గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్. రైట్. సో ఇవి అప్రెంటిస్షిప్ మేళాస్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అప్రెంటిస్షిప్ మేళాస్, వాటితో పాటు జాబ్ మేళాస్ని కూడా ఇవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది స్కిల్ హబ్స్ని ఉంటాయి. డిగ్రీ కాలేజ్లో కాదు, జూనియర్ కాలేజ్లో ఉన్నాయి. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇవి ఉండడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషనల్ స్కిల్ హబ్స్ని జూనియర్ కాలేజ్లో పెడతారు. ఇక్కడే మనకి ట్రాప్ చేసేసి డిగ్రీ కాలేజ్. స్కిల్ డెవలప్మెంట్ అంటే మనం ఆబ్వియస్లీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అని అనుకుంటాం. రైట్. సో డిగ్రీని మనం ఓకే చేసే ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ జూనియర్ కాలేజ్ లెవెల్స్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా అడల్ట్ ఎడ్యుకేషన్లో అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ ద సొసైటీ ఉల్లాస్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. నన్ను అడిగితే క్వశ్చన్ అనేది ఇక్కడ నుండి రావచ్చు. ఉల్లాస్ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు సింపుల్ ప్లేన్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రమోట్ చేయడానికి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. వాట్ ఈస్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే బేసిక్గా ఏ స్టాండర్డ్ ఏవి కాదు, బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయగలగడం, ఒక గివెన్ టెక్స్ట్ని చదవడం, అర్థం చేసుకోవడం, మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడం అనేది.
సో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా లైఫ్ సైన్సెస్కి లైఫ్ స్కిల్స్ని ప్రమోట్ చేయడం, వొకేషనల్ స్కిల్స్ని, బేసిక్ ఎడ్యుకేషన్, ఈక్వివాలెన్సీ, సో కంటిన్యూయస్ లెర్నింగ్ని ప్రమోట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరు కొలాబరేట్ అవుతున్నారు, ఇది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అడిగే అవకాశం కూడా ఉంటుంది. టీసీఎస్ అనేది కొలాబరేట్ అవుతూ ఉంది, రైట్, ఫర్ డిజిటల్ కంటెంట్ అండ్ అదేవిధంగా ఫైనాన్షియల్ లిటరసీ ఇన్ ఈ కంటెంట్ లెవెల్లో. కాలేజియేట్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎన్ని ఉన్నాయనేది ఇవ్వడం జరిగింది. టెక్నికల్ ఎడ్యుకేషన్, పాలిటెక్నిక్ గురించి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ వెల్ఫేర్ టాపిక్. ఫాస్ట్గా వెళ్తున్నాను అనుకోకండి, మనకి డేటా అనేది చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సర్వేలో చాలా ఇన్ డీటెయిల్గా ఇచ్చారు. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏవి అవసరమో చాలా ఫిల్టర్ చేసి కేర్ఫుల్గానే దీన్ని తయారు చేశాము. ఇవి మాత్రం చూసుకోండి, మిగిలింది సబ్జెక్ట్ చదివేయండి సరిపోతుంది. సో ఫ్యామిలీ వెల్ఫేర్ కింద మనకి ఏవైతే సెంటర్స్ ఉన్నాయో వాటిని ఇవ్వడం జరిగింది. ఇవి ఎగ్జాక్ట్లీ మనకి ఇంపార్టెంట్ ఏం కాదు, సబ్ సెంటర్స్ అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, కాకపోతే ఏరియా హాస్పిటల్స్ అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అనేవి ఎన్ని ఉన్నాయనేది ఇంపార్టెంట్. అండ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్స్ అనేవి జస్ట్ సింగిల్ డిజిట్లో 2 డెడికేటెడ్గా 2 మాత్రమే ఉన్నాయి. అండ్ టీచింగ్ అండ్ అలైడ్ హాస్పిటల్స్ 32 ఉన్నాయి. టీచింగ్ హాస్పిటల్స్ అంటే ఏవైతే కాలేజెస్ ఉంటాయి, మెడికల్ కాలేజ్ ఉంటాయి, కర్నూలు మెడికల్ కాలేజ్ ఉంది. సో కర్నూలు మెడికల్ కాలేజ్ ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్ అనేది అసోసియేటెడ్గా ఉండాల్సింది. సో వాటిని టీచింగ్ అండ్ అలైడ్ హాస్పిటల్స్ అని అనడం జరుగుతుంది. 32 ఉన్నాయి అలాంటివి, రైట్. హెల్త్ పారామీటర్స్ వెరీ 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 ఇంపార్టెంట్. హెల్త్ పారామీటర్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసి మేల్స్కి 69.1 ఇయర్స్ అనేది ఉండడం జరిగింది. ఇండియన్ యావరేజ్ వచ్చేసి 68.6 ఉంది. ఫీమేల్కి వచ్చేసి 72.2 ఇయర్స్ ఉంది. ఇండియన్ యావరేజ్ వచ్చేసి 71.4 ఇయర్స్ ఉంది. సో ఫీమేల్ ఒక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది మేల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కంటే ఎక్కువగా ఉంది, గుర్తుపెట్టుకోండి. స్టేట్ సేమ్, నేషనల్ లెవెల్లో అండ్ ఈవెన్ స్టేట్ లెవెల్లో కూడా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ గ్యాప్ అనేది ఉంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అని అంటే నార్మల్ ఒక హెల్దీ బేబీ అనేది ఎన్ని సంవత్సరాలు బతకగలుగుతారు అనేది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. మనకి డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఎంఎంఆర్ ఇచ్చారు. ఎంఎంఆర్ అంటే ఎవ్రీ 1 lakh ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ వచ్చినప్పుడు ఎంతమంది మదర్స్ చనిపోతున్నారు ఆర్ 42 వీక్స్లో, డెలివరీ అయిన తర్వాత 42 వీక్స్. సో మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అంటే ఏంటి, ఎప్పుడైతే లైవ్ బర్త్ ఇస్తున్నప్పుడు ఎంతమంది మదర్స్ చనిపోతున్నారు అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. కానీ 1 lakh లైవ్ బర్త్కి ఇస్తున్నప్పుడు ఎన్ని మెటర్నల్ డెత్స్ అవుతున్నాయి, ఎంతమంది మదర్స్ చనిపోతున్నారు ఆర్ డ్యూరింగ్ డెలివరీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఈవెన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ 42 డేస్ వరకు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఏదైతే ఇష్యూస్తో చనిపోయినట్లయితే వాటిని ఎంఎంఆర్ కింద కౌంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో 1 lakh కౌంట్ చేస్తారు. 1 lakh లైవ్ బర్త్స్కి దీన్ని కౌంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా 1 lakh లైవ్ బర్త్స్కి కౌంట్ చేస్తారు. గోల్ వచ్చేసి 70 కంటే తగ్గించడం. ఏపీ వచ్చేసి 45లో ఉంది, ఇండియా వచ్చేసి 97లో ఉంది. ఆల్మోస్ట్ మనం హాఫ్లో ఉన్నాం, అచీవ్ చేసాం. సోర్స్ వచ్చేసి SRS 2018-2020 ఇవ్వడం అనేది జరిగింది, రైట్. సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ అంటే ఏంటి, 0 to 1 year బేబీని ఇన్ఫాంట్ అనడం జరుగుతూ ఉంటుంది. సో లైవ్ బర్త్ జరిగినప్పుడు ఇన్ఫాంట్ అనేది ఒకవేళ 1 year లోపలనే చనిపోయినట్లయితే దాన్ని ఇన్ఫాంట్ డెత్ కింద చూడడం జరుగుతుంది. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 1000 బర్త్స్కి చూడడం జరుగుతుంది. సో ఎవ్రీ 1000 బేబీస్లో ఎంతమంది చనిపోతున్నారు ఇన్ఫాంట్స్ అనేది ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. ఏపీ స్టేటస్లో 24 ఇన్ఫాంట్స్ చనిపోతున్నారు. సో రైట్, అవుట్ ఆఫ్ 1000, రైట్. ఇండియా స్టేటస్ వచ్చేసరికి 28గా ఉండడం జరిగింది. టార్గెట్ వచ్చేసి లెస్ దెన్ 20గా కన్వర్ట్ చేయడం అనేది. అండర్ 5 అంటే చైల్డ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏవైతే బేబీ ఉందో బేబీ యొక్క ఏజ్ 0 to 5 ఉంటుంది. 0 to 5లో బేబీ చనిపోయినట్టయితే దాన్ని అండర్ 5 మోర్టాలిటీ రేట్గా చూడడం జరుగుతుంది. ఇది కూడా మనం per 1000కి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఏపీ స్టేటస్ వచ్చేసి 27 ఉంది, ఇండియా స్టేటస్ వచ్చేసి 32గా ఉండడం జరిగింది. సో ఓవరాల్గా టార్గెట్ ఎంత పెట్టుకున్నాను, 25కి తీసుకురావడం అనేది టార్గెట్ పెట్టుకున్నాం. సో టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఒక ఉమెన్ తన రీప్రొడక్టివ్ స్టేట్లో, దట్ మీన్స్ 15 to 49 years ఆఫ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎంతమంది బేబీస్కి బర్త్ ఇవ్వగలుగుతారు అనేది టోటల్ ఫర్టిలిటీ రేట్ని ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని యావరేజ్గా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో ఒక ఉమెన్ తన రిప్రొడక్టివ్ స్టేజ్లో ఎంతమంది బేబీస్కి బర్త్ ఇవ్వగలుగుతారు, ఎంతమంది బేబీస్కి జన్మనివ్వగలుగుతారు అనేది టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని యావరేజ్గా క్యాలిక్యులేట్ చేస్తారు, అందువల్ల మనకు పాయింట్స్గా వస్తుంది. సో 1.5 బేబీస్కి మనకు TFR అనేది 1.5 బేబీస్గా ఉంది. నేషనల్ లెవెల్లో చూసినప్పుడు 2.0గా ఉంది. ఓవరాల్ గోల్ వచ్చేసి 1.8. ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గోల్ వచ్చేసి 2.0గా పెట్టడం జరుగుతూ ఉంటుంది, కానీ 1.8ని అచీవ్ చేయాలని గోల్ ఉంది. అండ్ కాంట్రాసెప్టివ్ ప్రివలెన్స్ రేట్, ఎంతమంది వారికి బేబీస్ యొక్క బర్త్ జరగకుండా కాంట్రాసెప్టివ్స్ని యూజ్ చేస్తున్నారు అనేది ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో
సో టార్గెట్ ఏం లేదు, 71.1% ఉంది. నేషనల్ యావరేజ్ వచ్చేసి 66.7గా ఉంది. క్రూడ్ బర్త్ రేట్ వెరీ ఇంపార్టెంట్. క్రూడ్ బర్త్ రేట్, సో ఎవ్రీ 1000 ఎగ్జిస్టెన్స్ పాపులేషన్కి ఎంతమంది పిల్లలు పుడుతున్నారు అనేది దీన్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ ఇండియాలో 19.5 బర్త్స్ అనేవి జరుగుతున్నాయి. ఓవరాల్ 1000 మెంబర్స్కి ఎంతమంది రేషియో ప్రకారం రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి పర్సెంటేజ్ ప్రకారంగా చూడడం జరుగుతుంది, రేషియో కాదు, పర్సెంటేజ్ ప్రకారంగా 15.7% అనేది రావడం జరుగుతుంది. డెత్ రేట్ ఎవ్రీ 1000 మెంబర్స్కి ఎంతమంది చనిపోతున్నారు అనేది ఇండికేట్ చేస్తుంది. 6.0గా నేషనల్లో ఉంది, ఇది వచ్చేసి 6.3 ఉండడం జరిగింది. ఒక డెత్ రేట్ విషయంలోనే మనం నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉండడం జరిగింది, నేషనల్ కంటే ఎక్కువగా ఉండడం జరిగింది. ఒక డెత్ రేట్ అనేది 6.0 కంటే తక్కువగా ఉన్నప్పుడు అయితే మనం నేషనల్ యావరేజ్ కంటే బెటర్గా పర్ఫామ్ చేసినట్లు ఉండేది. ఇది గుర్తుపెట్టుకోండి, 6.3 అనేది. అడల్ట్ సెక్స్ రేషియో ఇందాకే చూసాం, సెక్స్ రేషియో అనేది 96గా ఉంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఫర్ 1000 మేల్ మెంబర్స్, రైట్, 996గా ఉంది. ఇది వచ్చేసి 943, నేషనల్ లెవెల్లో వచ్చేసి యావరేజ్ అనేది 943 ఉంది. చైల్డ్ సెక్స్ రేషియో, నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో, నెంబర్ ఆఫ్ ఫీమేల్ చైల్డ్స్ పర్ 1000 మేల్ చైల్డ్స్ 944గా ఉండడం జరిగింది. నేషనల్ లెవెల్లో 918 మాత్రమే ఉండడం జరిగింది. ఈ డేటా అనేది సెన్సెస్ ప్రకారం తీసుకోవడం జరిగింది. సెన్సెస్లో 2011 సెన్సెస్ ప్రకారం దీన్ని తీసుకోవడం జరిగింది. సో మెటర్నల్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వెరీ ఇంపార్టెంట్. మెటర్నల్ హెల్త్ కేర్ సర్వీసెస్కి ఇంప్రూవ్ చేయడం కోసం గవర్నమెంట్, స్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ప్రతి స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ అనేది ఇంపార్టెంట్. మనని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ అనేది ఇంపార్టెంట్ అండ్ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు, ఇయర్ ఎప్పుడు తీసుకొచ్చారు అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ మనకి ఉమెన్ అండ్ ప్లాన్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందనే ఉంటాయి. మినిస్ట్రీ అనేది ఏది చేంజ్ ఉండదు, బట్ ఇయర్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఆబ్జెక్టివ్ ఏంటి అని అడిగే అవకాశం అనేది ఉంటుంది, రైట్. సో సెంట్రల్ అండ్ స్టేట్ స్కీమ్స్ని తీసుకురావడం జరిగింది. జనని సురక్ష యోజన, సురక్ష అంటే సేఫ్టీ, రైట్. సో సురక్షంగా ఉండడం మనకు తెలుసు. సో ఎందుకు దానివల్ల ఏం చేస్తారు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఇచ్చినప్పుడు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని ప్రమోట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం, రైట్. హాస్పిటల్స్లో బర్త్ డెలివరీ ఇచ్చినప్పుడు మనకి సేఫ్టీ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా శిశు సురక్ష కార్యక్రమం, శిశు సురక్ష కార్యక్రమంలో క్యాష్లెస్ అండ్ ఫ్రీ డెలివరీస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంక్లూడింగ్ సిజేరియన్ ఆపరేషన్స్ని కూడా పర్ఫామ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ జనని శిశు సురక్ష ప్రోగ్రామ్స్ కింద ఫ్రీ అండ్ క్యాష్లెస్ డెలివరీస్ని ఇంక్లూడింగ్ సిజేరియన్ ఆపరేషన్స్ అనేవి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో సర్వీసెస్ కూడా కొన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఉమెన్ అవైల్ ఫ్రీ డ్రగ్స్ అండ్ కన్స్యూమబుల్స్ అండ్ అదేవిధంగా ఫ్రీ డైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ని కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీ పిక్ అండ్ డ్రాప్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్, రైట్. అట్లీస్ట్ 1 చెకప్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ట్రైమిస్టర్లో చేస్తారు. మెయిన్గా ఏంటి అంటే సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో చెకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బేబీ డెవలప్మెంట్ అనేది ఇక్కడే ఉంటుంది. ఈవెన్ ఏమైనా అనామలీస్ ఉన్నా కూడా, బేబీ ఫీటస్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఈ స్టేజ్లోనే ఐడెంటిఫై చేసే అవకాశం అనేది ఉంటుంది. సో సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్స్లో ఖచ్చితంగా యాంటీనటల్ చెక్ని 1 చెక్ని తీసుకురావడం జరిగింది, రైట్. సో అట్లీస్ట్ 1, ఇట్స్ నాట్ లిమిటెడ్ టు 1, అట్లీస్ట్ 1, రైట్. సో ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కింద తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి మాతృవందన యోజన, మాతృవందన అంటే హానర్గా చేస్తున్నారు. సో అందువల్లనే వారికి 5000 రూపీస్ని ఫస్ట్ బర్త్కి ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ బర్త్కి 6000 రూపీస్. ఒకవేళ గర్ల్ చైల్డ్ అయినట్లయితే సెకండ్ డెలివరీకి 6000 రూపీస్ని ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ బర్త్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ 5000 రూపీస్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మాతృవందనలో మనీ ఇవ్వడం జరుగుతుంది. మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. సో సురక్షిత్ మాతృత్వ అభియాన్ అంటే కంప్లీట్గా మాతృత్వం అనేది సేఫ్టీగా ఉండాలంటే చెకప్స్ అనేది అవసరం. అందుకోసం చెకప్ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి శిశు సురక్ష అనేది ఏంటి అని అంటే డెలివరీ టైంలో ఖచ్చితంగా బేబీ అనేది సేఫ్టీ ఉండాలంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీతో పాటు సిజేరియన్ ఏ అవసరాలు ఉన్నా కూడా తీర్చడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి జనని సురక్ష, మదర్ యొక్క సేఫ్టీ అనేది ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అయినప్పుడే ఎక్కువగా ఎన్ష్యూర్ చేయబడుతూ ఉంటుంది. సో జనని సురక్ష ఫర్ మదర్, శిశు సురక్ష ఒకవేళ ఇంక్లూడింగ్ సిజేరియన్ ఏ ఆపరేషన్స్ అవసరమైనా కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ ఎంటైర్ మీ ప్రెగ్నెన్సీ అనేది హ్యాజిల్ ఫ్రీగా ఉండాలి అని అంటే ఆ టైంలో యాంటీనటల్ చెకప్స్ అనేవి అవసరం. సో చెకప్స్ అనేది దీనిలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మాతృవందన యోజన సో ఏదైతే ఉందో బేబీ డెలివరీని మనం సెలబ్రేట్ చేసుకున్నట్టు ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇంజెక్షన్ ఫెర్రిక్ కార్బాక్సీ మాల్టోజ్ని ఎందుకు అంటే అనీమియా అనేది రెడ్యూస్ చేయడానికి, దీన్ని ప్రెగ్నెంట్ లేడీస్లో అనీమియాని తగ్గించడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా న్యూ ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇవ్వడం జరిగింది. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఏవైతే ఉన్నాయో వారి కోసం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కింద
స్కీమ్ కింద ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ అండ్ ఈవెన్ ఫ్రీ అనామలీ చెకప్స్ అనేవి కూడా చేయడం జరుగుతుంది. మిడ్వైఫరీ ప్రోగ్రామ్, ఎవరైతే సిజేరియన్స్ కాకుండా తగ్గించడానికి, న్యాచురల్ డెలివరీ ప్రమోట్ చేయడానికి వీరికి మిడ్వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది మిడ్వైఫరీ ప్రోగ్రామ్. అదేవిధంగా అవేర్నెస్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, కేర్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. దీంట్లోనే ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తారు. పోస్ట్ నటల్ మదర్స్కి ఏ విధంగా బేబీ కేర్ తీసుకోవాలనేది కూడా మనకి కేర్ కంపెనీ ప్రోగ్రామ్ కింద చెప్పడం అనేది జరుగుతుంది. కంపానియన్ ప్రోగ్రామ్. కిల్కారీ మొబైల్ హెల్త్ సర్వీసెస్, వెరీ ఇంపార్టెంట్. కిల్కారీ దీంట్లో ఏం చేస్తారు, వీక్లీ ఐవీఆర్ బేస్డ్ హెల్త్ మెసేజెస్ని పంపించడం జరుగుతూ ఉంటుంది. కిల్కారీ మొబైల్ సర్వీస్ దేనికి రిలేటెడ్ అని క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. దేనికోసం, ప్రెగ్నెంట్ లేడీస్కి అండ్ పోస్ట్ నటల్ మదర్స్కి, బేబీ డెలివరీ తర్వాత మదర్స్కి హెల్ప్ చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. వారికి టాపిక్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 4th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుండి చైల్డ్ ఫస్ట్ ఇయర్ వరకు కంప్లీట్ ఏదైతే బేబీ కేర్కి కావాల్సిన కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని ఐవీఆర్ మెసేజ్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మొబైల్ అకాడమీ, ఐవీఆర్ బేస్డ్ ట్రైన్ ఫర్ ఆశాస్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లో అయినా కూడా. అదేవిధంగా ఎంఎంఆర్ని తగ్గించడం కోసం, ఐఎంఆర్ని తగ్గించడంలో ఆశా వర్కర్స్ చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తారు. వారిని ట్రైనింగ్, వారి యొక్క కెపాసిటీ అనేది పెంచడానికి కూడా గవర్నమెంట్ స్కీమ్స్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చైల్డ్ హెల్త్ కేర్కి, ఇందాక మదర్ హెల్త్ కేర్ రిలేటెడ్ ఎక్కువగా చూడడం జరిగింది. ఇప్పుడు చైల్డ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఏమేమి తీసుకొస్తున్నారో చెప్పడం జరిగింది. ఫస్ట్ థింగ్ వచ్చేసి వేరియస్ కేర్ యూనిట్స్ని ఇవ్వడం జరిగింది. ఒకవేళ బేబీ బర్త్లో అనామలీ వచ్చినా, బేబీ బర్త్ టైంలో ఏమైనా డెఫిషియన్సీ వచ్చినా, డిఫెక్ట్స్ వచ్చినా కూడా వాటిని అడ్రస్ చేయడానికి స్టెబిలైజేషన్ స్కీమ్స్, రీహాబిలిటేషన్ సెంటర్స్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్, వెరీ ఇంపార్టెంట్. 12 మేజర్ డిసీజెస్ ఉంటాయి. 12 మేజర్ డిసీజెస్ ఆర్ ఇంపార్టెంట్. ఈవెన్ ఈ డిసీజెస్ అనేది మనకి ఇక్కడ ఒక క్యూ, ఎందుకు అని అంటే గవర్నమెంట్ అనేది ఈ 12 మేజర్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి వ్యాక్సిన్ ఇస్తున్నారు అన్నప్పుడు ఈ 12 డిసీజెస్ ఏంటి, వాటి యొక్క ఏ విధంగా వస్తాయి, వాటి యొక్క ఎఫెక్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏమేమి ఉన్నాయి, హెపటైటిస్ బి, పోలియో, టీబీ, న్యూమోనియా, డిప్థీరియా, టెటనస్, మీసిల్స్ అండ్ రుబెల్లా, జపనీస్ ఎన్సెఫలైటిస్. సో ఇవి ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీటి యొక్క ఎంసీక్యూస్ ఎస్ఎన్టీకి చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా స్పెషల్ ఇమ్యునేషన్ క్యాంపెయిన్స్ని కూడా రన్ చేయడం జరుగుతుంది. పోలియోని, పల్స్ పోలియోని, ఎందుకంటే మళ్ళీ పోలియో యాక్టివేట్ అవుతుంది కొన్ని స్టేట్స్లో, కొన్ని ఈవెన్ పక్క కంట్రీ పాకిస్తాన్లో కూడా స్టిల్ యాక్టివేట్లో అవుతూ ఉంది. మన దగ్గర పోలియో ఎరాడికేషన్ జరిగింది, బట్ స్టిల్ మళ్ళీ రిసర్జెన్స్ అనేది జరుగుతుంది. కాబట్టి పల్స్ పోలియోని ఇమ్యునైజేషన్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే లెఫ్ట్ అవుట్, డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్ ఉన్నారో వారికి కూడా మిషన్ ఇంద్రధనుస్ని అప్లికబుల్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం, ఇక్కడ బాల స్వస్థ అంటే ఇన్ఫాంట్ బేబీస్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఫాంట్ నుంచి వెళ్ళి కంప్లీట్ 18 ఇయర్స్ వరకు కంప్లీట్ బాల స్వస్థ కార్యక్రమం అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏమైతే డిఫెక్ట్స్ అట్ బర్త్, డెఫిషియన్సీస్, డిసీజెస్ అండ్ డెవలప్మెంటల్ డిలేస్, 4 Ds ఉంటాయి. డిఫెక్ట్స్ బర్త్ టైంలో ఉండొచ్చు, డెఫిషియన్సీస్ ఉండొచ్చు, అదేవిధంగా మాల్ న్యూట్రిషన్ ఇటువంటివి, డిసీజెస్ అనేది మధ్యలో రావచ్చు, అదేవిధంగా డెవలప్మెంటల్ డిలేస్. సో వారికి ఏజ్కి తగ్గినట్టు వారి యొక్క బాడీ డెవలప్మెంట్ అనేది జరగకపోయినా, మైండ్ యొక్క డెవలప్మెంట్ జరగకపోయినా డెవలప్మెంటల్ డిలేస్గా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటిని అడ్రస్ చేయడానికి బాల స్వస్థ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. స్వస్థ అంటే హెల్త్, హిందీలో కిడ్స్ యొక్క ఓవరాల్ హెల్త్ని ఎన్షూర్ చేసుకోవడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. టార్గెట్ గ్రూప్ ఎవరు, ఇన్ఫాంట్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ ఎట్ హోమ్, ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నవారు అండ్ స్కూల్, హైయర్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నవారు, జూనియర్ కాలేజ్లో. 18 ఇయర్స్ వరకు అన్నారు కదా, 18 ఇయర్స్ వరకు అంటే 18 ఇయర్స్ వరకు వచ్చేసరికి ఇంటర్మీడియట్ పిల్లలు కూడా కవర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో కంప్లీట్ జూనియర్ కాలేజ్లో ఉన్నవారు కూడా. స్కోప్ ఏంటి అని అంటే హెల్త్ స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో 44 హెల్త్ కాంప్లికేషన్స్కి అండ్ కండిషన్స్ కోసం వీరిని కంప్లీట్ స్క్రీనింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఒకవేళ దీంట్లో పాజిటివ్ వచ్చినట్టయితే వారి మీద స్పెషల్ అబ్జర్వేషన్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం, బాల స్వస్థ కార్యక్రమం. రైట్. సో 44 డిసీజెస్ని మానిటర్ చేస్తూ ప్రతి ఒక్కరు ఎవరు ఉండలేదు, ప్రతి ఒక్కరు 18 ఇయర్స్ వరకు అందరినీ మానిటర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది, హెడ్ టు టో హెల్త్ స్క్రీనింగ్. రైట్. అదేవిధంగా అనేమియా ముక్త్ భారత్, యూపీఎస్సీలో ఆల్రెడీ క్వశ్చన్ అడగడం జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో ఏ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఎవరు ఫోకస్ వచ్చేసి చిల్డ్రన్ మీద, అదేవిధంగా అడోలసెంట్స్, ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్స్, అదేవిధంగా లాక్టేటింగ్ మదర్స్. ఫోకస్ ఏరియాస్ వచ్చేసి పిల్లలు, టీనేజర్స్లో ఉన్న అమ్మాయిలు, ప్రెగ్నెంట్, అదేవిధంగా లాక్టేటింగ్ మదర్, పోస్ట్ డెలివరీ తర్వాత ఉన్న మదర్స్. టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది, రెగ్యులర్ అనేమియా టెస్టింగ్ అనేది జరుగుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి వారికి ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అడోలసెంట్స్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో 10 to 19 ఇయర్స్ వారికి కూడా క్వార్టర్లీ టెస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మంత్లీ హిమోగ్లోబిన్ టెస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వారికి మంత్లీ జరుగుతుంది.
వీరికి వచ్చేసి అడోలసెంట్ గర్ల్స్కి క్వార్టర్లీ టెస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, స్కూల్ గోయింగ్ అండ్ నాన్ స్కూల్ గోయింగ్. సో చిల్డ్రన్ పోస్ట్ నాటల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వారికి పీరియాడిక్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది, సో డిటెక్షన్ చేయడానికి కోవడం కోసం. సో స్పెషల్ ప్రోగ్రామ్స్ని ఇందులో తీసుకురావడం జరిగింది. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్, దీని గురించి డీటెయిల్గా కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే రూరల్ ఏరియాస్లో సర్వ్ చేస్తూ ఉంది. నేను కింద వచ్చినప్పుడు మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. మెడికల్ ఆఫీసర్స్, సో అనేమియా ముక్త్ భారత్కి ఎవరైతే ఆల్రెడీ డెలివరీ చేసి ఉన్నారో మదర్స్, వారి దగ్గర వీరు వెళ్ళేసి మానిటర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వారి యొక్క హెమోగ్లోబిన్ లెవెల్స్ని మానిటర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో వారికి అనేమియా వస్తే ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉంది కదా, దాంట్లో ఈ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా ఉంటుంది రెఫరల్ ఇచ్చినప్పుడు. అదేవిధంగా అనేమియా ముక్త్ భారత్ చిల్డ్రన్ కూడా టార్గెట్ ఏరియాలో ఉన్నారు కదా, వారికి వచ్చేసి బై యాన్యువల్ డీవార్మింగ్ జరుగుతూ ఉంటుంది. రైట్, ఇది ప్రోగ్రామ్ వచ్చేసి బై యాన్యువల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి డీవార్మింగ్ జరుగుతూ ఉంటుంది. సో వారికి 400 mg అల్బెండజోల్ టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రైట్, అదేవిధంగా బిహేవియరల్ చేంజ్, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్స్ అనేవి ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి. సో ఏఎన్ఎంస్ ద్వారా ఇవన్నీ వేరియస్ ఇనిషియేటివ్స్ ఏదైతే ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ ఉందో వాటన్నింటి ద్వారా ఈ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ క్యాంపెయినింగ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డిలేడ్ కార్డ్ క్లాంపింగ్. ఏదైతే డెలివరీ తర్వాత మనకి అనేమియాని తగ్గించడం కోసం ఒక బేబీ యొక్క ఏదైతే ప్రేగు ఉంటుందో అది కొంచెం డిలేడ్గా చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటి అని అంటే బేబీకి కావాల్సిన బ్లడ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం సో డిలేడ్ కార్డ్ క్లాంపింగ్. అదేవిధంగా ఫోర్టిఫైడ్ ఫుడ్స్ని, సో బేబీస్ తర్వాత చిల్డ్రన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అడ్రస్ చేయడానికి ఫుడ్ ఫోర్టిఫికేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి, నార్మల్గా ఏదైతే తీసుకున్న డైలీ స్టేపుల్ ఫుడ్స్లో కావాల్సిన ఎసెన్షియల్ విటమిన్స్ని, న్యూట్రియంట్స్ని ఇస్తూ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సంపూర్ణ పోషణ స్కీమ్ అనేది మనం డిస్కస్ చేస్తాం. అందులో అంగన్వాడీ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మిడ్ డే మీల్ స్కిల్స్ ఇస్తున్నారు, అందులో ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నారు. చిక్కీ అండ్ రాగి జావా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చిక్కీ, రాగి జావా ఇవి ఐరన్ని ప్రమోట్ చేస్తాయి. ఐరన్ని ప్రమోట్ చేయడం ద్వారా హిమోగ్లోబిన్ క్వాంటిటీని బ్లడ్లో పెంచే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా నాన్ ఇన్స్టిట్యూషనల్ కాజెస్ ఆఫ్ అనేమియా, ఎప్పుడైతే ఎండమిక్స్ ఉన్నాయో, ఎండమిక్ పాకెట్స్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడం అనేది దీని యొక్క ఉద్దేశం. అనేమియా అనేది బ్లడ్ తక్కువగా ఉంటుంది. బ్లడ్ ఒకవేళ కొన్ని డిసీజ్ వచ్చినా కూడా అప్పుడు బ్లడ్ తగ్గే అవకాశం అనేది ఉంది. సో మలేరియా వచ్చినప్పుడు కూడా అదే విధంగా జరుగుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా హిమోగ్లోబినోపాథీస్ అని అంటే హిమోగ్లోబిన్ మీద ఎఫెక్ట్ చూపించే కొన్ని రోగాలు ఉంటాయి, కొన్ని డిసీజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి సికిల్ సెల్ డిసీజ్, థాలసేమియా. సో వీటన్నింటిని అడ్రస్ చేయడం, ఫ్లోరోసిస్. సో వీటన్నింటిని అడ్రస్ చేయడం ద్వారా కూడా అనేమియాని కంట్రోల్ చేయొచ్చు అని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ ఎంటైర్ అనేమియా ముక్త్ భారత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐరన్ని మీద టార్గెట్ చేస్తారు. మనకి క్వశ్చన్లో లాస్ట్ టైం యూపీఎస్సీలో అడిగినప్పుడు కాల్షియం అన్నారు, ఐరన్ మీద ఇంపార్టెంట్. ఎందుకంటే ఐరన్, కాల్షియం అని అంటే కాల్షియం కావచ్చు అనుకుంటాం, కానీ ఇక్కడ మెయిన్ ఫోకస్ వచ్చేసంతా ఐరన్ మీద ఉంటుంది. రైట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐరన్ ఇన్ ద బ్లడ్? హెమోగ్లోబిన్కి ఎందుకు? ఆక్సిజన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ప్రతి ఒక్క బాడీ యొక్క సెల్స్కి ఆక్సిజన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది, వాటి యొక్క యాక్టివిటీస్ అనేవి ఆప్టిమమ్ లెవెల్లో జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు హెల్తీగా ఎక్కువగా ఉంటారు, వారికి టైర్డ్నెస్, ఫైటిక్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. సో బేబీ ఆర్ ఎవరైనా కూడా పర్సన్స్ హెల్తీగా ఉంటారు, ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం, కిషోర్ అన్నారు, అక్కడ బాల, ఇక్కడ కిషోర్, 10 to 19 years వరకు దీన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో వీరికి వేరియస్ ప్రోగ్రామ్స్ని కమ్యూనిటీ అప్రోచ్ ద్వారా వేరియస్ హెల్త్ కేర్ని ప్రమోట్ చేయడం అనేది జరిగింది. న్యూట్రిషన్, సెక్షువల్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్, ఇంజురీస్ కాకుండా, వైలెన్స్ అవ్వకుండా ఉండడం కోసం. అదేవిధంగా నాన్ కమ్యూనికేషన్ డిసీజెస్ మీద అవేర్నెస్ అనేది ప్రమోట్ చేయడం, మెంటల్ హెల్త్ కేర్ని ప్రమోట్ చేయడం. అండ్ సబ్స్టెన్స్ మిస్యూజ్ అంటే ఎటువంటి డ్రగ్స్ జోలికి వెళ్ళకుండా ఇటువంటి వాటిలో కేర్ అనేది తీసుకోవడం సబ్స్టాన్స్ మిస్యూజ్ కింద రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నెటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్, పీసీపీఎన్డిటీ యాక్ట్, ఫేమస్గా వచ్చేసి పీసీపీఎన్డిటీ యాక్ట్. ఏ ఇయర్లో తీసుకొచ్చారు దీన్ని? 1994లో తీసుకురావడం జరిగింది. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్? టు ప్రివెంట్ ద ఫీమేల్ ఫెటిసైడ్స్. ఎప్పుడైతే ఫీమేల్ అని డిటర్మైన్ చేస్తారో, సెక్స్ డిటర్మైన్ చేసిన తర్వాత చంపేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఫీమేల్ ఫెటిసైడ్ అనేది జరిగే అవకాశం అనేది ఉంటుంది. సో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. రైట్, సో లీగల్ అండ్ రెగ్యులేటరీ ప్రొవిజన్స్ తీసుకురావడం ద్వారా ఫీమేల్ ఫెటిసైడ్ని తగ్గించడం అనేది జరిగింది. సో దానికి కావాల్సిన స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో అండ్ సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అప్రాప్రియేట్ మెకానిజమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ, ఆర్ట్ టెక్నాలజీ అనడం జరుగుతూ ఉంటుంది. దీన్ని యాక్ట్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2021లో తీసుకురావడం జరిగింది. రూల్స్ వచ్చేసి 2022లో తీసుకురావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, ఏ ఇయర్లో తీసుకొచ్చారు అనేది. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్? పర్పస్ ఏంటి అని అంటే ఇట్ రెగ్యులేట్స్ అండ్ సూపర్వైజెస్ ద ఆర్ట్
క్లినిక్స్ అండ్ బ్యాంక్స్ ఎప్పుడైతే ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ అనేది చాలా ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. సో వాటన్నిటిని సూపర్వైజ్ చేయడానికి అండ్ రెగ్యులేట్ చేయడానికి ఈ యాక్ట్‌ని తీసుకురావడం జరిగింది. ఇంపార్టెంట్ వచ్చేసి ఇయర్ అనేది మనకి ఇంపార్టెంట్. రైట్. సో సర్వీసెస్‌ని అన్నిటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా సేఫ్ అండ్ ఎథికల్ ప్రాక్టీసెస్‌ని ప్రమోట్ చేయడానికి ఈ యాక్ట్‌ని తీసుకురావడం జరిగింది. సరగసీ యాక్ట్. సరగసీ యాక్ట్‌లో కూడా సేమ్ రెగ్యులేట్స్ సరగసీ ప్రొసీజర్స్. ఇప్పుడు సరగసీ ఎక్కువగా ప్రాక్టీస్‌లోకి రావడం జరిగింది. కాకపోతే అక్కడ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువగా జరుగుతుంది. ఎవరైతే బేబీస్‌ని హోస్ట్ చేస్తున్నారో వారి దగ్గర ఎక్కువగా ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరగడం జరుగుతుంది. సో ఆ ఇష్యూస్ అన్నింటిని అడ్రెస్ చేయడానికి సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్‌ని కూడా తీసుకురావడం జరిగింది. 2021లో తీసుకురావడం జరిగింది. సో చిల్డ్రన్ బోర్న్ వయా సరగసీ ఆర్ నాట్ అబాండెడ్ అండర్ ఎనీ కండిషన్స్. సో దీనిలో ఏంటి ప్రొవిజన్స్‌లో ఏమున్నాయి? కమర్షియల్ సరగసీ అనేది బ్యాన్ చేశారు కంప్లీట్‌గా. కమర్షియల్ సరగసీ అని అంటే మనీ తీసుకొని ఓమ్నీ లెండింగ్ ఇవ్వడం అనేది కంప్లీట్‌గా బ్యాన్ చేయడం జరిగింది. ఓన్లీ అల్ట్రూయిస్టిక్ పర్పస్‌లో అంటే ఎవరైతే జెన్యూన్‌గా పిల్లలు లేకుండా బాధపడుతున్నారో వారికి ఓన్లీ రిలేటివ్స్ అయితే మాత్రమే దీన్ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. ఓన్లీ అల్ట్రూయిస్టిక్ పర్పస్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది. కమర్షియల్ కమర్షియల్ సరగసీని కంప్లీట్‌గా బ్యాన్ చేయడం అనేది జరిగింది. సో ఓవరాల్‌గా ఒక బోర్డ్ అథారిటీ సూపర్వైజర్ ఎవరైతే చేయాలో దానన్నింటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ పేరు చూస్తే కొంచెం ఫ్యాన్సీగా ఉంది. అర్బన్ ఏరియా అనుకునేవారు పొరపడతారు. ఇది రూరల్ ఏరియాస్‌కి సంబంధించింది. సో ఈ విధంగానే ట్రాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు పేరులో చూస్తే ఫ్యామిలీ డాక్టర్ ఓకే ఫైన్, కొంచెం ఫ్యాన్సీగా ఉంది, అర్బన్ లెవెల్ అని అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. కానీ టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ రూరల్ పాపులేషన్ కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. రైట్. సో ఎయిమ్డ్ ఎట్ డెలివరింగ్ కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ సర్వీసెస్ టు అండర్ సర్వ్డ్ రూరల్ పాపులేషన్. ఏంటి కీ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రమోట్ చేయడం, యాక్సెసిబుల్గా, అఫోర్డబుల్గా అండ్ ఈక్విటబుల్గా హెల్త్ కేర్ సర్వీసెస్ని అందరికీ ప్రమోట్ చేయడం. అదేవిధంగా హెల్త్ కేర్ని మనకు ఏవైతే 3 స్టేజెస్ ఉంటాయో ప్రివెంటివ్, ప్రమోటివ్ అండ్ క్యూరేటివ్ ఏదైతే ఉన్నాయో అన్ని స్టేజ్లో ప్రమోట్ చేయడం అండ్ ఎన్సిడీస్ గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2022లో తీసుకురావడం జరిగింది. రీసెంట్గా తీసుకొచ్చారు. ఇంపార్టెంట్ 2022లో తీసుకురావడం జరిగింది. అన్ని ఆయుష్మాన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అని అంటున్నారు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నారో వాటి దగ్గర వీటిని ప్రమోట్ చేయడం జరిగింది. మెయిన్గా వచ్చేసి రూరల్ పాపులేషన్లో కవరింగ్ ఎంటైర్ రూరల్ పాపులేషన్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ట్రైబల్ ఏరియాస్. దీనిలో భాగంగా సర్వీసెస్ని ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? మార్నింగ్ టైమ్స్లో అవుట్ పేషెంట్ ఓపీ సర్వీసెస్ని అండ్ అదేవిధంగా యాంటీనేటల్, పోస్ట్నేటల్ కేర్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ గురించి ట్రీటింగ్ చేయడం వాటికి. సో ఫైనల్గా వచ్చేసి ఆరోగ్యశ్రీ బెనిఫిషరీస్కి ఎవరైతే ఉన్నారో వారిని ఫాలో అప్ చేయడం. ఆఫ్టర్నూన్ సెషన్స్లో అంగన్వాడీ సెంటర్స్కి కౌన్సిలింగ్ కోసం వెళ్ళడం, అదేవిధంగా స్కూల్ విజిట్స్కి వెళ్ళడం, హెల్త్ ప్రోగ్రామ్స్ని ప్రమోట్ చేయడం కోసం. అదేవిధంగా ఎవరైతే క్రోనిక్ డిసీజ్తో బాధపడుతున్నారో, బెడ్ రిడెన్ అయి ఉన్నారో వారి యొక్క సేఫ్టీ ఎన్షూర్ చేయడం కోసం చేయడం జరుగుతుంది. అండ్ అనదర్ స్కీమ్ వచ్చేసి నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. మనకి ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసి టీబీ గురించి మనం ఎక్కువగా డిసీజ్ గురించి ఎక్కువగా చదువుతాం. ఇక్కడ మనకి 2025కి ఎలిమినేట్ చేద్దామని టార్గెట్ పెట్టుకున్నారు. ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 2025లో ఎలిమినేట్ చేద్దాం అనుకున్నారు. ఎలిమినేట్లో ఏమేమి చేద్దాం అనుకున్నారు? 90% కేస్ నోటిఫికేషన్ ఉండాలి. అనదర్ 90% ట్రీట్మెంట్ సక్సెస్ అనేది ఉండాలి. ఇది ఇంపార్టెంట్. ఎంత పర్సెంటేజ్ అనేది 100% నోటిఫికేషన్ కాదు, కేస్ నోటిఫికేషన్ కాదు, 90% ఉన్నా కూడా సక్సెస్గానే ఎలిమినేట్ చేస్తున్నామన్నట్టే చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్గా 2017 to 25 తీసుకురావడం జరిగింది. క్వశ్చన్ ఇవి ఇక్కడే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలిమినేషన్ అనేది 2030 అని అడిగే అవకాశం ఉంది. ఎందుకు? ఎస్డిజి ఉన్నాయి. ఎస్డిజిలో భాగంగా 2030లో దీన్ని కూడా ఎలిమినేట్ చేద్దాము అని అనుకుంటుంది గవర్నమెంట్ అని ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేసే అవకాశం అనేది ఉంది. కాదు, 2025కి చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఐసీడిఎస్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూనే ఉంది. 1975 నుండి రన్ అవుతూ ఉంది. ఐసీడిఎస్ అనేది చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఓవరాల్ ఎంటైర్ వరల్డ్లో కూడా ఎంజీ నరేగా అయితే ఎంత హిట్టో ఐసీడిఎస్ ప్రోగ్రామ్ అనేది కూడా మనకి ఏవైతే సోషల్ ఇండికేటర్స్ ఉన్నాయో ఐఎంఆర్, ఎంఎంఆర్ వీటన్నింటినీ ఇంప్రూవ్ చేయడంలో ఐసీడిఎస్ అనేది చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేసింది. రైట్. సో ఆబ్జెక్టివ్ వచ్చేసి న్యూట్రిషనల్ అండ్ హెల్త్ స్టేటస్, సైకలాజికల్, ఫిజికల్, సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, మోర్టాలిటీ, మోర్బిడిటీ, మాల్న్యూట్రిషన్ని తగ్గించడం, అదేవిధంగా కోఆర్డినేషన్ని పెంచడం, అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో చైల్డ్ లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటిన్నింటిలో కన్వర్జెన్స్ పెంచేసి ఎఫెక్టివ్నెస్ని ప్రమోట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మదర్స్కి హెల్త్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ని కూడా ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సాల్ట్ ఇనిషియేటివ్, సాల్ట్ ప్రోగ్రామ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఈ ప్రాజెక్ట్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది, యూనిసెఫ్ కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది, యూనిసెఫ్ కాదు. ఇట్స్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్. క్లియర్గా నోట్ చేసి పెట్టుకోండి. లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్లో ఏం చేస్తున్నారు వీరు? ఏవైతే ఉన్నారో కీ రిసోర్స్ పర్సన్స్
అండ్ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఐడెంటిఫై చేశారో వారికి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇంటర్న్ ఎవరికి ఇస్తున్నారో ట్రైనింగ్, వాళ్ళు ఇంటర్న్ వచ్చేసి ట్రైనింగ్ అంగన్వాడీ వార్డెన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ని ట్రికల్ డౌన్ థియరీ కింద టాప్ లెవెల్లో ఎవరైతే కీ రిసోర్సెస్ ఉన్నారో వారికి అవేర్నెస్ అనేది జనరేట్ చేయడం ద్వారా కింది పర్సన్స్కి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎవరు చేస్తున్నారు? వరల్డ్ బ్యాంక్ అనేది దీన్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. సాల్ట్ ప్రాజెక్ట్. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, సంపూర్ణ పోషణ ప్లస్ అండ్ సంపూర్ణ పోషణ 2 స్కీమ్స్ ఉన్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అనీమియాని తగ్గించడం ప్రెగ్నెంట్ ఉమెన్స్లో, అదేవిధంగా లాక్టేటింగ్ ఉమెన్స్లో, అదేవిధంగా మాల్ న్యూట్రిషన్ని తగ్గించడం. సో టిల్ ద ఏజ్ ఆఫ్ 6 years, 6 yearsలో మాల్ న్యూట్రిషన్ని కంప్లీట్గా తగ్గించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సంపూర్ణ పోషణ ప్లస్ స్కీమ్ కింద ఎక్కడ కవరేజ్ ఉంటుంది అని అంటే 77 షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ సబ్ ప్లాన్ మండల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఈ ప్లస్ స్కీమ్లో ఉండడం అనేది జరుగుతుంది. సంపూర్ణ పోషణలు ఏముంటాయి? ఏవైతే ఇక్కడ మండల్స్ కవర్ అవ్వలేదో అన్ని మండల్స్ అనేవి సంపూర్ణ పోషణ కింద రావడం జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఏవైతే ఉన్నాయో టేక్అవేస్ అవి ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్కి ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ 6 months to 36 months కేటగరేషన్ జరిగింది. అదేవిధంగా 36 months to 72 months వరకు కూడా కేటగరేషన్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా సంపూర్ణ పోషణ స్కీమ్ ఇందులో ఏమైంది? ఆల్ రిమైనింగ్ మండల్స్, ఇందాక చెప్పాను కదా, ఆల్ రిమైనింగ్ మండల్స్ ఎక్స్క్లూడింగ్ దోస్ అండర్ ద సంపూర్ణ పోషణ స్కీమ్, ఇక్కడ కూడా కేటగరేషన్ అనేది క్లియర్గా చేయడం జరిగింది. మిషన్ శక్తి. మిషన్ శక్తి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, ఉమెన్ సెంట్రిక్ ఉమెన్ రిలేటెడ్ ప్రోగ్రామ్. ఇది చాలా ఎఫెక్టివ్గా రన్ అవుతున్న ప్రోగ్రామ్. దీంట్లో భాగంగా దిశ 1 Stop సెంటర్స్ని తీసుకురావడం జరిగింది. దిశ 1 Stop సెంటర్లో ఎవరైతే ఉమెన్ డిస్ట్రెస్లో ఉన్నారో వారన్నింటికి 1 stop ఏదైనా లీగల్ అడ్వైస్ కావాలన్నా, మెడికల్ కేర్ కావాలన్నా, అదేవిధంగా పోలీస్ ప్రొటెక్షన్ రిలేటెడ్ ఏది కావాలన్నా కూడా 1 stop. అందుకే ఇప్పుడు ప్రతిసారి మెడికల్ హెల్త్ కోసం వారి దగ్గరికి వెళ్ళకుండా, అదేవిధంగా లీగల్ హెల్ప్ కోసం ఇంకొక ప్లేస్కి వెళ్ళకుండా, ఎటువంటి డిస్ట్రెస్లో ఉన్నా కూడా 1 stop డెస్టినేషన్గా దీన్ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. రైట్. సో ప్రతి 1 Stop సెంటర్ ఏదైతే దిశ సెంటర్లో ఉన్నారో ఒక SI కూడా పోస్టింగ్ అనేది చేయడం జరిగింది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది? 2005 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ టైంలో తీసుకురావడం జరిగింది. వైలెన్స్ యాక్ట్ అనేది ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. సో టు ప్రివెంట్ ద డొమెస్టిక్ అట్రాసిటీస్ ఏవైతే ఉమెన్కి జరుగుతున్నాయో వాటన్నింటినీ అడ్రస్ చేయడం దీన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్, సో ఫేమస్గా పాష్ యాక్ట్ అని పిలవడం జరుగుతుంది. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారో 2013లో తీసుకురావడం జరిగింది. సో ఇట్స్ ఇంప్లిమెంటెడ్ అవుట్ ఆఫ్ 20 districts అవుట్ ఆఫ్ 26 districts. కంప్లీట్గా అన్ని డిస్ట్రిక్ట్స్లో జరగడం లేదు. సో ఇందులో ఇంటర్నల్ కమిటీస్ అనేవి కాన్స్టిట్యూట్ అవుతాయి. సో ఎన్ని కేసెస్ ఫైల్ అయ్యాయి, ఎన్ని డిస్పోజ్ అయ్యాయని ఇవ్వడం జరిగింది. ఉమెన్ వెల్ఫేర్ సెంటర్స్ అని అంటే ఇవి హాస్టల్స్ టైప్ ఒక పీజీ లాగా రన్ చేస్తూ ఉంటారు. ఎవరైతే వర్కింగ్ ఉమెన్ వారు ఫార్ ఆఫ్ డిస్టెన్స్లో ఉన్నారో వారు ఒకవేళ గవర్నమెంట్ ఫెసిలిటీస్లో ఉండాలంటే ఇవి హెల్ప్ చేస్తాయి. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ లాగా ఇవి యూజ్ అవుతాయి. డిజేబుల్డ్ పర్సన్స్ కూడా ఇక్కడ ఉండే అవకాశం అనేది ఉంటుంది. అండ్ శక్తి సదన్స్ వెరీ ఇంపార్టెంట్. ఉజ్వల హోమ్స్ ఉంటాయి, ఇందులో స్వాధార్ హోమ్స్ అనేవి ఉంటాయి శక్తి సదన్స్ కింద. ఉజ్వల వచ్చేసి ఎవరైతే ట్రాఫికింగ్ విక్టిమ్స్ ఉన్నారో, ట్రాఫికింగ్ నుంచి రెస్క్యూ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉజ్వల హోమ్స్లో ఉండడం జరుగుతుంది. స్వాధార్ గృహలో ఎవరైతే డిస్ట్రెస్ ఉమెన్ ఎవరైతే ఏదైనా యాక్టివిటీ వల్ల, డొమెస్టిక్ వైలెన్స్ వల్ల, ఇటువంటి వాటిల్లో మిగిలిన యాక్టివిటీస్ వల్ల రెస్క్యూ అయిన వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్ కోసం స్వాధార్ గృహలో ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉండి వాళ్ళు వర్కింగ్ కూడా చేసుకోవచ్చు. అందుకే స్వాధార్ గృహం అని పిలవడం జరిగింది. రైట్. సో టోల్ ఫ్రీ నెంబర్ని ఇవ్వడం జరిగింది 181, వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఉమెన్ డిస్ట్రెస్లో ఉన్నారో వారు కాల్ చేయడానికి 181 టోల్ ఫ్రీ నెంబర్ని ఇవ్వడం జరిగింది. బేటీ బచావ్ బేటీ పడావ్, ఇది ఫీమేల్ సెక్స్ రేషియోని ఇంప్రూవ్ చేయడానికి, అదేవిధంగా ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. హబ్స్ ఫర్ ఎంపవర్మెంట్ స్కీమ్, హ్యూ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఇది ఏంటి అని అంటే కన్వర్జెన్స్ ఉమెన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో, ప్రొటెక్షన్కి, సేఫ్టీకి ఎక్కడెక్కడైతే వేరియస్ డిపార్ట్మెంట్స్లో సర్వ్ చేస్తున్నారో వాటన్నింటినీ ఒకటే దగ్గర తీసుకొచ్చి 1 Stop సెంటర్గా తీసుకురావడం జరిగింది. ఇది గవర్నమెంట్ లెవెల్లో ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ లెవెల్స్లో. అక్కడ దిశ అయితే ఎవరైతే డిస్ట్రెస్లో ఉన్నప్పుడు లీగల్, ఎకనామిక్, ఫైనాన్షియల్, సైకలాజికల్ సపోర్ట్ కోసం దాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి క్యూ వచ్చేసి ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటన్నింటినీ ఒకటే దగ్గర తీసుకురావడం జరిగింది. ఇది S12 ఏదైతే మహిళా శక్తి కేంద్రాలు ఉన్నాయో వాటిని సబ్సిడీ చేసుకోవడం అనేది జరిగింది. దీని యొక్క ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టరేట్ గుంటూరులో ఉండడం జరిగింది. మిషన్ వాత్సల్య స్కీమ్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్, వెల్ఫేర్ అండ్ సపోర్ట్ టు ద వల్నరబుల్ చిల్డ్రన్ అండ్ ఎన్ష్యూర్ దేర్ హెల్తీ డెవలప్మెంట్. రైట్. ఎవరైతే చిల్డ్రన్ ట్రాఫికింగ్ చేయబడుతున్నారో వారిని రెస్క్యూ చేసేసి దీంట్లో తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో రెస్క్యూ చేసిన వాళ్ళని చైల్డ్ లేబర్ నుండి ఆర్ చైల్డ్ మ్యారేజ్ నుండి, ఈవెన్ ట్రాఫికింగ్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో వాటన్నింటి నుంచి రెస్క్యూ చేసిన తర్వాత వాత్సల్య స్కీమ్ కింద వీరిని అడాప్షన్ చేయడం జరుగుతుంది. చిల్డ్రన్ హోమ్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిల్డ్రన్ హోమ్స్లో కూడా వీరిని ఉంచడం అనేది జరుగుతూ ఉంటుంది.
రైట్. సో నెంబర్ వచ్చేసి 1078. ఇక్కడ డేటా అనేది జస్ట్ మనకి ఏంటి అని అంటే చైల్డ్ లేబర్ నుండి, చైల్డ్ మ్యారేజ్ నుంచి రెస్క్యూ చేస్తారు అని చెప్పడం కోసం ఇవ్వడం జరిగింది. అబ్సల్యూట్ డేటా ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్. రైట్. అదేవిధంగా అడాప్షన్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నెంబర్ వచ్చేసి 1098. ఇది టోల్ ఫ్రీ నెంబర్. నెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మన చైల్డ్ హెల్ప్ లైన్ ఏవైతే ఉన్నాయో హెల్ప్ లైన్స్ నెంబర్స్ని మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం అనేది ఉంది. సర్వేలో ఇచ్చిన నెంబర్స్ అన్ని నోట్ చేసి పెట్టుకోండి. సో రీయూనైటింగ్ ద రెస్క్యూడ్ చిల్డ్రన్, ఎవరైతే ఇందులో రెస్క్యూ చేశారో వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ద్వారా, జ్యువెనైల్ జస్టిస్ బోర్డు ద్వారా వారిని ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ అనేది కొన్ని గోల్స్ని ప్రమోట్ చేస్తూ ఉంది. ఎస్డిజి గోల్స్ బై 2029 లోపల కొన్ని గోల్స్ని అచీవ్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఇవి ఇంపార్టెంట్. అనేమియా అమాంగ్ ప్రెగ్నెంట్, ఏవైతే రిప్రొడక్టివ్ స్టేజ్లో ఉన్నారో ప్రెగ్నెంట్ ఉమెన్లో, వాళ్ళలో అనేమియా అనేది 53% అనేది ఇప్పుడు ఉంది. దాన్ని 23%కి తగ్గించడం. అనేమియా ప్రివేలెన్స్ అనేది 53% నుంచి 23%కి తీసుకురావడం. అదేవిధంగా అండర్ వెయిట్ చిల్డ్రన్ 29% to 19%. అండర్ వెయిట్ అంటే ఏజ్కి తగినట్టు వెయిట్ అనేది లేకపోయినట్లయితే దాన్ని అండర్ వెయిట్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. అండర్ వెయిట్ని ప్రివేలెన్స్ని 29.6 నుంచి 19%కి తీసుకురావడం అనేది. అదేవిధంగా స్టంటింగ్ని 31.2% నుండి 23.4%కి తీసుకురావడం. స్టంటింగ్ అని అంటే హైట్కి, ఏజ్కి తగ్గట్టు హైట్ లేకపోతే, హైట్లో గ్రోత్ లేకపోతే, ఓవరాల్గా బాడీ డెవలప్మెంట్ లేకపోతే. సో వేస్టింగ్ అని అంటే వేస్టింగ్ని 16.1% నుంచి 10%కి తీసుకురావడం. సో ఓవరాల్ వేస్టింగ్ అని అంటే ఏంటి? ఏజ్కి తగినట్లు హైట్ అయితే ఉన్నారు, కానీ హైట్కి తగినట్లు బాడీ డెవలప్మెంట్ అనేది లేదు. సో వెయిట్ అనేది పెరగలేదు. సో హైట్కి తగినట్లు వెయిట్ లేకపోతే దాన్ని వేస్టింగ్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. హైట్ ఉండి ఏం లాభం, వేస్టే కదా. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో సివియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్, ఎవరైతే మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఉంటుందో అప్పుడు దాన్ని సివియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్గా పిలవడం జరుగుతూ ఉంటుంది. దాన్ని 6% నుంచి 3.7%కి తగ్గించడం అనేది గవర్నమెంట్ టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఎస్టీజీ గోల్స్లో వెరీ ఇంపార్టెంట్. స్వర్ణాంధ్ర 2047కి అచీవ్ చేయడం కోసం అండ్ ఎస్టీజీ గోల్స్ని 2029 లోపు అచీవ్ చేయడానికి ఈ టార్గెట్స్ని పెట్టుకోవడం జరిగింది. టార్గెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, నోట్ డౌన్ చేసుకోండి. ఏమైనా క్వైరీస్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఇప్పటి నుండి క్లాసెస్ అనేవి రెగ్యులర్గా, మిగిలిన టాపిక్స్ అనేవి డైలీ ఒక వీడియో రావడం జరుగుతుంది. కంప్లీట్ చేసేద్దాం ఈ మంత్ ఎండ్ లోపు. థ్యాంక్ యూ.